రోడ్ల మీదుగా వెళ్లేది 3 నియోజకవర్గాలకు సంబంధించిన కాలువను పూర్తిగా ఆక్రమించారు సార్. 2500 ఎకరాలకు నీరు రావటం లేదు, తాగునీరు కూడా రావటం లేదు. ఈ ఆక్రమణ తొలగించడంలో అశ్రద్ధ వదిలేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగ ఉంది సార్. పంట కాలువలు అన్ని కూడా అవుతున్నాయి. దయచేసి ఇది వాళ్ళ పెన్ డ్రైవ్ ఇస్తా ఉన్నాను, ఫోటోలు కూడా ఇస్తాను సార్. దీని మీద తగిన చర్యలు తీసుకోమని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను సార్. పంపించండి. ఇప్పుడు 0 అవర్ ముందుగా కాకర్ల సురేష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న 30,000 పేద కుటుంబాలకు సంబంధించిన డ్రింకింగ్ వాటర్ సమస్య అధ్యక్ష. నేను ఈ సభలో 2 సార్లు ప్రస్తావించడం జరిగింది. 2014-19 మధ్యలో ఎన్టీఆర్ సుజల స్కీమ్ కింద 14 మండలాల్లో, అంటే ఉదయగిరి నియోజకవర్గం, ఆత్మకూరు, కావలి, ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాలు, ఆత్మకూరు 4 మండలాలు, కావలి నియోజకవర్గంలో 2 మండలాల కింద 331 హ్యాబిటేషన్స్ కి ఎన్టీఆర్ సుజల పథకం కింద ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేయడం జరిగింది. మదర్ ప్లాంట్స్ పెట్టి 190 డిస్పెన్సరీ యూనిట్స్ పెట్టి, ఇటువంటి డిస్పెన్సరీ యూనిట్స్ దాదాపుగా 700 పైగా పెట్టడం జరిగింది. దీనికి 8.5 crores మన గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాని గురించి ప్రోగ్రెస్ లేదు అధ్యక్ష. అది ఒక్కసారి మన పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి గుర్తు చేసి, మనం ఈ ప్రాజెక్ట్ని రిపేర్ చేసి ముందుకు తీసుకెళ్దామా, లేకపోతే డీకమిషన్ చేసి ఇక్కడ ఉన్న మెటీరియల్ అన్ని కూడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా మనం సేల్ చేయడమా, లేకపోతే ఆక్షన్ వేసి ఆ వచ్చిన డబ్బుతో ఆరో ప్లాంట్ పెట్టి వెళ్లాల్సిన అవసరం ఉంది. చాలా ఇబ్బంది ఉంది అధ్యక్ష. ఉదయగిరి నియోజకవర్గంలో ఆరో ప్లాంట్ల కోసం అని చెప్పి రిక్వెస్ట్లు కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. దాదాపుగా 30,000 కుటుంబాలకి సంబంధించిన సమస్య. దీనికి జేజీఎం ద్వారా సోమశల నీళ్లు వచ్చే మార్గం కూడా చూడమని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గత ప్రభుత్వంలో 2014-19లో లోకేష్ గారు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. వీటి మీద కొద్దిగా దృష్టి పెట్టి మాకు డ్రింకింగ్ వాటర్ సమస్య పరిష్కరించమని ఈ సభ ద్వారా వారిని కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీమతి గౌతు శిరీష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గత 5 సంవత్సరాలలో గత పాలకుల పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురి అయిన పల్లెల్లో, గ్రామాల్లో రోడ్లని మన ప్రభుత్వంలో ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా గత 20 నెలలుగా చాలా బాగా దాన్ని గ్రామాల్లో రోడ్లు వేస్తున్నాం అధ్యక్ష. అయితే 2024 నవంబర్, డిసెంబర్లో మొదలని ఎన్ఆర్జీఎస్ రోడ్ల ద్వారా ఈరోజు ఎన్నో గ్రామాల్లోని కలకల్లాడుతున్నాయి అధ్యక్ష. ముఖ్యంగా పండగలకి గ్రామాలకు వచ్చిన ఎంతో మంది ప్రజలు కూటమి ప్రభుత్వంలోని ఈ గ్రామాలు అభివృద్ధిని చాలా స్పష్టంగా చూస్తున్నారు అధ్యక్ష. అయితే ఈ ఎన్ఆర్జీఎస్ నిధుల బిల్లుల చెల్లింపుల్లో మొదట చాలా ఫాస్ట్ గా ఉన్నా, ఇప్పుడు కాస్త జాప్యం జరుగుతుంది అధ్యక్ష. ఎంతో మంది, ఎందుకంటే రేపు ఉదయం భవిష్యత్తులో కూడా పల్లెల్లో అభివృద్ధి జరగాలంటే ఎన్ఆర్జీఎస్ నిధుల మీద ఆధారపడి ఉన్న అధ్యక్ష. ఆ నిధుల బిల్లులు పెండింగ్ లో ఉన్న సందర్భంగా ఇప్పుడు అసెంబ్లీలో వాటి గురించి ముఖ్యంగా ఆ పెండింగ్ లో ఉన్న ప్రజలందరి తరఫు నుంచి కూడా ఈ సమస్యని అసెంబ్లీలోని సదరు మంత్రి గారికి విన్నవించాలని ఒక అభ్యర్థన వచ్చింది అధ్యక్ష. దయచేసి ఎన్ఆర్జీఎస్ నిధుల బిల్లుల తాలూకా చెల్లింపులు త్వరలో జరగాలని మీ ద్వారా సదరు మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ శిరీష్ గారిది. ఎందుకంటే గ్రామాల్లో జరిగే అభివృద్ధిది చాలా చోట్ల బిల్స్ రావట్లేదన్న సమస్య ఉంది. డెఫినెట్ గా వారి దృష్టికి వెళ్ళేలాగా చేద్దాం. కోనేటి ఆదిమూలం గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, సత్యవేడు నియోజకవర్గం కేవీపూర్ మండలంలో ఒక భయంకరమైన విపత్తు వచ్చి నవంబర్ నెలలో ఒక చెరువు తెగిపోయింది అధ్యక్ష. రాయల చెరువు తెగిపోతే దాని కింద 1000 ఇండ్లు అరిజినవాడ కానీ, పాతపాళ్ళ అరిజినవాడ కానీ ఊరు మునిగిపోయింది అధ్యక్ష. కలెక్టర్ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ రెస్పాండ్ అయినారు. ఫస్ట్ రోజే 3 రూపాయలు ఇచ్చారు కలెక్టర్ గారు. మళ్ళా ఇంటికి 10,000 ఇచ్చారు. అయినా గౌరవ మన ఇరిగేషన్ మినిస్టర్ గారికి కూడా చెప్పాము, పెద్ద చెరువు తెగిపోయింది అది. అలాగనే మన అగ్రికల్చర్ మినిస్టర్ గారికి కూడా చెప్పాము. మరి ముఖ్యంగా తమరికి దృష్టి తీసుకుని వస్తున్నాం అధ్యక్ష. ఈ పోర్టల్ చూడండి అధ్యక్ష, రైతులకి దరిదాపుల 1000 ఎకరాలు కొట్టుకుని కూర్చుంది అధ్యక్ష. ఇప్పటికి కూడా మొన్న పోతే నేను అందరూ నిలేష్ అడిగారు,
వాళ్ళకి రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం గౌరవ ముఖ్యమంత్రి పైన, గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారి, గౌరవ అగ్రికల్చర్ మినిస్టర్ గారి దీనిపైన స్పందించి ఆ రైతుల్ని, కేపురంలో రైతుల్ని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరూ ఉన్నారు అధ్యక్ష, వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఆదుకుని మన ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో తమరు తీసుకుని వస్తున్నారు అధ్యక్ష. ఇది అలాగనే కలెక్టర్ గారు ఒక అసూరించారు అధ్యక్ష. ఈ అరిజనవాడలో 1000 ఇళ్ళు మునిగిపోతే 9 అడుగులు వచ్చింది అధ్యక్ష అరిజనవాడలో ఇంటికి. అంటే ప్రమాదం ఎవరు సావలేదు, కానీ 6 గంటలకు వచ్చింది అంత బయట వచ్చేసారు. కొన్ని వందలాది ఆవులు, బర్రెలు చనిపోయింది. వాళ్ళందరూ కూడా మన ప్రభుత్వంలో కాంపౌండ్ చేసి కట్టించారు. ప్రతి ఆవుకు కానీ, గేదెకి కానీ ఏదైతే అవన్నీ కూడా. కానీ రైతులకి మనం ఇంతవరకు వారికి ఎలాంటి సహాయం చేయలేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి, రెవెన్యూ మినిస్టర్ గారు స్పందించి, అలాగనే అగ్రికల్చర్ మినిస్టర్ స్పందించి, ముగ్గురు కూడా ఇరిగేషన్ కూడా ఆ చెరువు కూడా రాయలసీమ చెరువు తెగిపోయింది. గౌరవ మంత్రి గారికి ఆ రోజు ఫోన్ చేసి చెప్పాను. దాన్ని కూడా ఇమ్మీడియట్ గా ఈ వింటర్ సీజన్ అయిపోయింది కాబట్టి సమ్మర్లో టేకప్ చేసి చేయగలిగితే ఆ రైతులు మళ్ళా పూర్వజనం అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇది రెండోసారి జరిగింది అధ్యక్ష. ఆ అరిజనవాడ పెద్ద అరిజనవాడ సార్ అధ్యక్ష. మరి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకున్నది కాబట్టి ఈరోజు సుఖంగా ఉంటారు. రైతులు కూడా మీ ద్వారా ఆదుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ధన్యవాదాలు అధ్యక్ష. సెలవు. మామిడి గోవిందరావు గారు. శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం నియోజకవర్గంలో వంశధార ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది అధ్యక్ష. కానీ నిర్మాణం దశ 99% కంప్లీట్ అయింది అధ్యక్ష. కానీ ఆ నిర్మాణం దశ వెనుక చాలా మంది రైతులు, అక్కడ ఉన్న ప్రజలు, పాతపట్నం నియోజకవర్గ ప్రజలు త్యాగాలు ఉన్నాయి అధ్యక్ష. కానీ ఆ ప్రజలకు సరైన న్యాయం అయితే అక్కడ జరగలేదు అధ్యక్ష. ముఖ్యంగా అప్పుడున్న ప్రభుత్వానికి వాళ్ళకి ఉన్న కొన్ని సమస్యల మీద వాళ్ళు అక్కడ కొన్ని పోరాటాలు చేశారు అధ్యక్ష, వంశధార నిర్వహిత ప్రజలు. కానీ వాళ్ళ మీద కొన్ని కేసులు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు కూడా వాళ్ళు కేసులతో బాధపడుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే 20 ఎకరాలు ఉన్న రైతు కూడా ఈ రోజు భవన నిర్మాణ కార్మికులుగా హైదరాబాదు, చెన్నై వెళ్ళి వలస వెళ్ళి పనిచేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళు అక్కడికి వెళ్ళి